ఈ నెల 17 నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. దీంతో ప్రతిపక్ష కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. ఎన్నికల ఫలితాలొచ్చి నెల రోజులు కావస్తున్నా ఇప్పటికీ సీఎల్పీ నేతను ఎన్నుకోలేదు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నందున సీఎల్పీ నేత ఎన్నికపై అధిష్టానం దృష్టి సారించింది. ఈ నెల 16న సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేసి అదే రోజున సీఎల్పీ నేతను ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తోంది. సీఎల్పీ సమావేశం 16న కుదరకపోతే 17న ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమక్షంలో సీఎల్పీ నేత ఎంపిక జరగనుంది. సీఎల్పీ నేతగా టీపీసీసీ ప్రచార కమిటీ అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. డిప్యూటీ స్పీకర్గా చీఫ్ విప్గా పనిచేసిన భట్టికి సభా వ్యవహారాలపై పట్టు ఉందని, సామాజిక నేపథ్యము కలిసొస్తుందని అంటున్నారు. మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేరు కూడా సీఎల్పీ నేత రేసులో ప్రధానంగా వినిపిస్తోంది. సీఎల్పీ నేత రేసులో ఉన్నామని చాలా మంది కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సైతం సీఎల్పీ నేత పదవిని ఆశిస్తున్నట్లు చెప్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగుతున్నందున అదే సామాజిక వర్గానికి చెందిన సబితా ఇంద్రారెడ్డిని పరిగణలోకి తీసుకుంటారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అదే సామాజిక వర్గానికే చెందిన ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి కూడా తాము సీఎల్పీ నేత రేసులో ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తన వంతు ప్రయత్నాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేసిన శాసనసభ సభ్యుడిగా ఎన్నికవడం ఆయనకు ఇదే తొలిసారి. అందువల్ల సీఎల్పీ నేతగా కోమటిరెడ్డికి అవకాశాలు తక్కువే. శాసనసభ వ్యవహారాలపై పట్టును పరిగణలోకి తీసుకుంటే ప్రధాన పోటీ భట్టి విక్రమార్క, శ్రీధర్బాబు మధ్య ఉంటుందని చెప్తున్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్పై కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ కు ఉత్తమ్ శనిలా దాపురించారని ఘాటుగా అన్నారు. ఉత్తమ్, కుంతియాపై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం చైర్మన్ యాంటోనీకి సర్వే వివరణ ఇచ్చారు. టికెట్ల కేటాయింపులోనే ఉత్తమ్ డబ్బులు దండుకున్నారని ఆరోపించారు. ఉత్తమ్ వల్ల చంద్రబాబు, కోదండరాం అభాసుపాలయ్యారని అన్నారు. Committed anti-party activity. He should be suspended from the party. Uttam Kumar Reddy Shani ఈ పార్టీ నుండి పోవాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ్ముడు కౌశిక్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి మరి పద్మారెడ్డి వాళ్ళిద్దరు ఓడిపోయినరు. దానికి కూడా నువ్వు నైతిక బాధ్యత వహించావు. పార్టీ సర్వనాశనమైంది, నైతిక బాధ్యత వహించావు. అనేక కరప్ట్ ప్రాక్టీసెస్కు పాల్పడ్డు. మరి ఇట్లాంటి అన్ని చేసి ఇంకా సీట్ పట్టుకొని కూర్చుంటూ అప్పుడేమో గవర్నమెంట్ రాకపోతే గడ్డం, అప్పటి వరకు నేను గడ్డం తీయనన్నావు. తర్వాత ఏమన్నావు, ఎన్నికలు అయిపోయిన తర్వాత రిజల్ట్ మా ఫేవర్లోనే వస్తుంది, ఒకవేళ మేము ఓడిపోతే గాంధీ భవన్ అడుగే పెట్టనన్నావు. మరి అట్లాంటి ఇప్పుడు గాంధీ భవన్లోనే కూర్చొని సమీక్ష జరుపుకుంటూ చెంచాగాన్లను, రౌడీగాన్లను అంత పెంచి పోషించి ఎవరైనా నిలదీస్తే, ఎవరైనా అడిగితే వాళ్ళ మీదకి ఉసిగొలిపి భ్రష్టు పట్టించి ఏ అధికారం లేకున్నా, మీ కాంపిటెన్సీలో లేకున్నా, యు ఆర్ నాట్ కాంపిటెంట్ టు సస్పెండ్ సర్వీస్ అతనే.